ఆఫ్టర్ లాంగ్ టైం అండి, ఫస్ట్ టైం ఇటువంటి మనుషుల్ని చూస్తాను. ఇటువంటి కప్పుల్ని నేను అనబోయాను, బట్ పవన్ కళ్యాణ్ రేణుదేశ విడాకులు తీసుకున్నారు కాబట్టి మనుషుల్ని అంటున్నాను. ఐఎమ్ షూర్, నేనైతే ఇది గట్టిగా నమ్ముతా. ఏంటది? సత్సాంగత్యం, సాహచర్యం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అంటే మనం ఎవరితో ఉంటామో వారి దగ్గర నుంచి మనకు గొప్ప లక్షణాలు అలవడతాయి. ఈవెన్ మన దగ్గర గొప్ప లక్షణాలు అంటే అవి కూడా మనతో ఉన్నటువంటి వరకు వెళ్తాయి. అలా 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడు వాడవుతారు అంటారు. ఇద్దరు గొప్ప వాళ్ళు అయితే వారి నుంచి వీరికి, వీరి నుంచి వారికి ఆ గొప్ప లక్షణాలు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. అలా రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ అనబడే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ప్రేమలో ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు కావచ్చు, దంపతులుగా ఉన్నప్పుడు కావచ్చు, వారు విడాకులు తీసుకుని ఎవరి ద్వారా వాళ్ళు అనుకునేంత వరకు ఇప్పటికీ పిల్లల బాధ్యత వారిది అనుకుంటున్నారు కాబట్టి సంతోషం. వీరిద్దరూ వారు కలిసి చేసినటువంటి ప్రయాణంలో బహుశా ఈ ఇద్దరు కూడా ఒక నిర్ణయం తీసుకొని ఉండొచ్చు, లేదా ఇద్దరి మధ్య ఇదే దాన్ని ఎలా కరెక్ట్ వర్డ్ దొరకలేదు నాకు. ఇద్దరి మధ్య ఇదే నిజమైన జీవితం అనుకొని ఉండొచ్చు. ఏంటి నిజమైన జీవితం? ఈ భూమి మనుషులది మాత్రమే కాదు, ఈ భూమి సకల ప్రాణులది. జంతు ప్రేమికులు అంటే కుక్కల ప్రేమికులే కాదు, సకల ప్రాణులు. ఈనో మనిషి కూడా ఒక సోషల్ హ్యూమన్ బీయింగ్ అంటారు. సో మనిషి కూడా ఒక సోషల్ యానిమలే. సో జంతు ప్రేమికులు అన్నప్పుడు మనుషుల్ని ప్రేమిస్తారు, కుక్కల్ని, పిల్లుల్ని, నక్కల్ని అన్నింటిని కూడా ప్రేమిస్తారు. అయితే ఒక మనిషి నుంచి వేరొక మనిషికి ప్రమాదం ఉంది అన్నప్పుడు ఎలాగైతే జాగ్రత్త పడతారో, అలాగే జంతువుల, పశువుల, కుర్రమృగాల, ఏవైనా సరే పక్షుల, వాటి నుంచి ప్రమాదం ఉన్నప్పుడు అలాగే జాగ్రత్త పడాలి. కానీ ఇదిగో ఓ ఊరిలో ఒక 1000 మంది మనుషులు ఉన్నారు, అందులో 500 మంది పురుషులు ఉన్నారు, అందులో ఒక 2 పురుషులు ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళ మీద రేప్ చేశారు అన్నప్పుడు మిగతా పురుషులందరూ కూడా రేప్ చేశారన్నట్టుగా భావించి శిక్ష వేయడం ఎంత తప్పో, ఈ కుక్కలు అన్నవి ఊరిలో ఒక 100 కుక్కలు ఉన్నాయి, అందులో ఒక 5 కుక్కలు చాలా డేంజరు, ఎవరన్నా కరిచే. ఈత రిమైనింగ్ కుక్కలు 95 కుక్కలని ఈ 5 కుక్కలు మొత్తం కల 100 కుక్కలను చంపేయడం అనేది మహానేరం, పాపం. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే మనుషులు ముఖ్యం, ఓపెన్ అన్నారు సుప్రీంకోర్టు, మనుషులు ముఖ్యం అన్నారు. అందుకని ఏమన్నారు, కుక్కలను చంపని ఎక్కడని చెప్పిందా? లేదు. ఏమన్నారు, కరిచే కుక్కలు ఏవైతే ఉంటే అగ్రెసివ్గా ఉంటాయి వాటిని షెల్టర్ హోమ్స్ తరలించండి అన్నారు. తర్వాత ఈ కుక్కలకు సంబంధించి ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ పెడితే లోపలేస్తామని చెప్పారు. ఫుడ్ ఏమని పెట్టుకున్నారు, ఫుడ్ పాయింట్లు పెట్టమన్నారు. ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? గవర్నమెంట్ తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ లోకల్ ఉన్నట్టు మున్సిపల్ వాళ్ళకి, పంచాయతీ వాళ్ళకి రూల్స్ పాస్ చేయాలి. ఇదిగో 100 మీటర్లకు ఒక ఫుడ్ పాయింట్ పెట్టండి కుక్కలకి, ఆడ వాటర్, ఫుడ్, బయటకి ఎక్కడ కూడా ఫుడ్ పెట్టొద్దు, ఆ కుక్కలు అక్కడే తింటాయి. ఇక ఆ తర్వాత వచ్చే పోయేవారని ఏదైనా కుక్కలు కనుక ఇబ్బంది పెడుతుంటే వావి పట్టుకొని షెల్టర్ హోమ్స్ తరలించండి. తర్వాత యాంటీ బర్త్ కంట్రోల్, దట్ మీన్స్ పిల్లలు పుట్టకుండా వాటికి ఆ పేరు వచ్చి స్టెరిలైజ్. సో పిల్లలు పుట్టకుండా స్టెరిలైజ్ చేయడం అన్నట్టు అది చేసేసి దాన్ని రెగ్యులర్ ఎక్కడ ఉంటే అక్కడ వదిలేసేయండి. ఇది సుప్రీంకోర్టు చెప్పింది. ఒకవేళ ఎవరన్నా కానీ కుక్కల ప్రేమికులు వచ్చి వీటిని అడ్డుకుంటే వాళ్ళని లోపల ఏంట్రా బాబు అన్నారు. చంపమని ఎక్కడ సుప్రీంకోర్టు చెప్పలా. కానీ 4-5 రోజుల క్రితం వచ్చేసి మన తెలంగాణలో మహబూబాద్ జిల్లాలో 2 పంచాయతీలలో 200 కుక్కలు 300 కుక్కలు చంపారు విషం పెట్టి. ఎందుకంటే ఎన్నికలప్పుడు మన పంచాయతీ ఎన్నికలప్పుడు ఊరు వాళ్ళకి చెప్పారు, మేము రేపు ఎన్నికల్లో గెలిస్తే కుక్కలన్నీ చంపేస్తాం. చంపేశారు. మేము కుక్కల బాధ లేకుండా చూస్తాం చెప్పండొచ్చు, వాళ్ళు చంపేశారు. నెక్స్ట్ కామారెడ్డి జిల్లాలో 4 ఊళ్ళల్లో 5 ఊర్లో ఘోరంగా 600 కుక్కలు చంపేశారు విషం పెట్టి. నిన్న రేణుదేశ ప్రెస్ మీట్లో చెప్పింది, సింబియాసిస్ యూనివర్సిటీ వాళ్ళంట, ఐ థింక్ కాకినాడ సమ్వేర్ ఒక పర్సన్, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, అతని ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక 40 కుక్కలు 50 కుక్కలను చంపారంట విషం పెట్టి. ఇక ఆమె అయితే అసలు ఆమెలో ఉన్నప్పుడు విశ్వరూపం బయట పెట్టేసింది. పెడుతూ మొత్తం అన్ని కడిగి పారేసింది. సనాధర్మానికి సంబంధించి విఘాతం కలిగిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాగైతే వచ్చి మా ధర్మం సనాతన ధర్మం, మా దేవుళ్ళ జోలికి వచ్చిన, మా ధర్మం జోలికి వచ్చిన మేము చూస్తూ ఊరుకోం. మిగతా దేవుళ్ళని కావచ్చు, మిగతా మత విశ్వాసాలను మేము గౌరవిస్తాం, బట్ మా మత విశ్వాసాలను మేము కాపాడుకుంటాం. ఎంత ఓపెన్గా చెప్పాడో అన్ని మతాలు కూడా గౌరవించబడాలి తప్ప ఏ ఒక్కరిని దూషించినా ద్వేషించినా అది తప్పని ఎలాగైతే చెప్పాడో, ఈరోజు రేణుదేశాయ్ ఏమంది, కుక్కలు, పిల్లులు, నక్కలు, పశువులు, ఆవులు, గేదెలు, మనుషులు అన్నీ కూడా బతకాలి ఈ భూమి మీద. ఆపద ఉన్నప్పుడు ఆబ్వియస్లీ కట్టడి చేయాల్సిందే. కానీ ఒకళ్ళో ఇద్దరు చేసిన దానికి మగవాళ్ళు అందరూ కూడా రేపిస్ట్ అనలేంగా.
ఒకళ్ళో ఇద్దరు చంపేదానికి మగవాళ్ళంతా హత్య చేసిన అనలే కదా. అలాగే మనం ఒక 4-5 కుక్కలు కరుస్తున్నప్పుడు వాటిని పట్టుకుని షెల్టర్ హోమ్స్ తరలించండి. ఈ మధ్య ఆద్య యానిమల్ షెల్టర్ హోమ్స్ మీద రన్ చేస్తున్నారట. నెంబర్ కోసం చూస్తే బట్ దొరకలేదు నాకు. మేబీ కావేస్ మీడియా వాళ్ళు ఏమైనా పెడతారని వాళ్ళకి చెప్తాను. సో ఆమె ఏమన్నదంటే, నేను ఒక ఎన్జిఓని అడుగుతున్నాను 1.5 yearగా, మాకేదంటే ఫోన్ చేయండి మేము చూసుకుంటాం కదా, అంతేగాని అంత దారుణంగా చంపడం ఏంటి అసలు అని అంది. సుప్రీంకోర్టు కూడా చెప్పలేదు, మరి మీకెలా అర్థమైందిరా బాబు అని. తర్వాత ఆవుల గురించి చెప్పింది, కుక్కలు, మేకలు, పిల్లులు, ప్రాణులు, ప్రతి ప్రాణి గురించి చెప్పింది. అవన్నీ ప్రాణులే కదా, అన్నిటి గురించి ఆలోచించాలి. ఎస్, కుక్కల వల్ల మనుషులు ఇబ్బంది పడ్డారు, పిల్లలు చనిపోయారు, ఒప్పుకుంటున్నా. అది కంట్రోల్ చేసిన బాధ్యత ఎవరిది? స్టేట్ గవర్నమెంట్ ఉంది, లోకల్ గవర్నమెంట్ పాలకులది. వాళ్ళు చేయకుండా వదిలేసి ఇంత దారుణం ఏంటి? ఎవ్రీ రోడ్డు ప్రమాదాలు ఎంతమంది చనిపోతున్నారు? ఆయన ఇప్పటికి హెల్మెట్ పెట్టుకోవట్లేదు మనం. అండ్ డెంగ్యూ వల్ల, మలేరియా వల్ల ఎంతమంది చనిపోతున్నారు? ఇప్పటికి పారిశుద్ధ్యం అనేది ప్రాపర్ వేలో ఉండదు. మన ఇంట్లోనే, మన ఇంటి చుట్టుపక్కల మురుగునీరు నిల్వ ఉంటా ఉండేది. దానివల్ల దోమలు పెరిగేసి దానివల్ల లేనిపోయిన రోగాలు. పట్టించుకోం. కానీ ఎక్కడో ఓ కుక్క పిల్లని కరిచిందని కానీ కుక్కలన్నింటినీ చంపేయాలని చెప్పేసి రోడ్ల మీదకి రావటం, లేదా ఊళ్ళలో రావటం అంటే ఎంత దారుణం అది, పాపం రాదే అని అంటుంది. 100% సపోర్ట్ చేస్తున్నారు రేణుదేశాయ్ గారికి. ఒకప్పుడు అంబర్పేటలో పిల్లని కుక్కలు కలిసినప్పుడు ఆ కుక్కల్ని ఎవరైతే సపోర్ట్ చేసి అందరం నేను గట్టిగా వీడియోలు ఏమంటారు దాన్ని, వాళ్ళ మీద గట్టిగా ఫైర్ అయ్యాను నేను. ఏ రకంగా మనుషులు అసలు మీరు కుక్కలు సపోర్ట్ చేస్తారు, చనిపోయిన పిల్లడు సపోర్ట్ చేయరా మీరు అని చెప్పేసి. ఏ రకంగా వీధి కుక్కలకు సంబంధించి ఆకలేస్తే అలాగే ఉంటాయి, వాడికి ఫుడ్ పెట్టుకుంటే మన తప్పు. వీధి కుక్కలు మనమే పట్టించుకోవాలి. మీరు తింటున్నారు, వీళ్ళు పెట్టలేరా? ఇలా కొంతమంది హడావుడి చేశారండి. వాళ్ళని గట్టిగా నేను వీడియోలో హైలైట్ చేశాను, మనుషులను అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి. సో ఆ రోజు కూడా కుక్కల బాధ్యత ప్రభుత్వాలది, లోకల్గా ఉన్న పాలకులు పట్టించుకోవాలని ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళకి సపోర్ట్ చేశా. నేను జంతు ప్రేమికుడినే రేణుదేశాయ్ లాగా. ఏ రకంగా అన్ని ప్రాణులు సమానం అంట, మనకు ఆపద కలిగిస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్త పడాలి అంట. ఈరోజు ఏమి చెప్పారండి, అసలు విశ్వరూపం అనమాట. అదైతే సకల ప్రాణులు బాగుండాలి. మన పవన్ కళ్యాణ్ ఏమో సనాతన ధర్మం కోసం, ఈమెమో సకల ప్రాణుల కోసం. నిజంగా కారణ జన్ములు అనిపించిందండి నాకైతే. అసలు ఆమె చెప్పింది కదా రేణుదేశాయ్, ఎవ్రీ ఇయర్ ఎంతమంది ఎన్ని రకాలుగా చనిపోతున్నారు, మరి దానికి సంబంధించి మనం తీసుకున్న చర్యలు ఏంటి? అలాగే కుక్కల వల్ల కూడా చనిపోతారు ఒప్పుకుంటున్నా, కానీ దానికి మనం తీసుకున్న చర్యలు ఏంటి? కుక్క చంపేస్తే, కుక్కలన్నింటిని చంపేస్తే అయిపోయిందా? అది కాదు కదా. కుక్క బతుకు అంటూ ఉంటారు, ఏంటి పాపం, ఆడబడితే తింటే ఆడబడితే ఉంటూ ఉంటాయి, అవి వాళ్ళ బతుకులు. అవి ఆల్రెడీ దారుణంగా పాపం బతికేస్తున్నాయి ఎలాకాల. వాటిని కూడా చంపడం ఎంత ఘోరరాంది. 100% సపోర్ట్ చేస్తున్నాయండి. గతంలో చాలా వీడియోలు మీరు చూసే ఉంటారు, కుక్కల వల్ల బాధపడ్డవారికి సపోర్ట్ చేస్తూ, కుక్కల ప్రేమికులు కూడా నేను గట్టిగా వీడియోలు చేశాను, తిడుతూ చేయలేదు కానీ కోప్పడుతూ. అప్పుడు కూడా ఇదే అన్న, రేణుదేశాయ్ చెప్పింది నేను కూడా చెప్పాను, సుప్రీంకోర్టు చెప్పింది నేను కూడా చెప్పాను. జంతు ప్రేమికులు అంటే కుక్కల ప్రేమికులు కాదు, అన్నింటినీ ఈక్వల్గా చూడాలా. ఈరోజు రేణుదేశాయ్ అదే గుర్తు చేసింది, నేను అదే గుర్తు చేస్తున్నా. సనాతన ధర్మం కోసం, సకల మతాల విశ్వాసాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏ రకంగా అయితే పోరాడుతున్నాడో, ఈరోజు రేణుదేశాయ్ సకల ప్రాణుల కోసం అలాగే పోరాడుతుంది. అంతిమంగా నేను దండం పెట్టి మరి చెప్తున్నా, అమాయకమైనటువంటి ఆ ప్రాణులను చంపకండ్రా, పాపంరా. లోకల్గా ఉన్నటువంటి మున్సిపాలిటీకో పంచాయతీలకో ఏదో ఒకటి చెప్పండి, లేదా యానిమల్ వెల్ఫేర్ సెంటర్ వాళ్ళకనే చెప్పండి. తప్పురా, పాపంరా, అన్యాయంగా పాఠము, విషం పెట్టి చమ్మటమో కొట్టి చమ్మటం చేయకండిరా, ఘోరారా. పిచ్చి కుక్కలు ఉంటాయా, ఘోరంగా ఏదైనా అరిచే కుక్కలు, కరిచే కుక్కలు ఉంటాయా, వెల్ఫేర్ సెంటర్లకు, మున్సిపల్ వాళ్ళకి చెప్పండి, వాళ్ళు పట్టుకెళ్తారు. వాటిని ఎలా గుర్తుంచుకోవాలి, కనపడకుండా పోతే ఎలా? ఆ వెల్ఫేర్ సెంటర్ వాళ్ళు రేణుదేశాయ్కి సంబంధించి ఆద్య యానిమల్ వెల్ఫేర్ సెంటర్ షెల్టర్ హోమ్ మీద ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఉంది. అది చూసుకొని వాళ్ళకి మెసేజ్ పెట్టండి, వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తారు మీకు, ఎలా వాటిని ఐడెంటిఫై చేయాలి, ఎలా వాటిని పట్టుకోవాలి, ఎలా వాళ్ళకి సమాచారం ఇవ్వాలండి. బట్ మరలా చెప్తున్నా, ఫీలింగ్ ప్రౌడ్ అండి. కొన్నాళ్ళే కలిసి ఉన్న జీవితాంతం కూడా ఆయనేమో సొసైటీ కోసం, ధర్మం కోసం, ఈమెమో సకల ప్రాణుల కోసం పెడుతున్న ఎఫర్ట్స్ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే.